నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 9వ తారీఖు జనవరి నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు. ఈ రోజు మార్గశీర్ష మాస బహుళపక్ష త్రయోదశి తిథి 10:24 వరకు తదుపరి చతుర్దశి తిథి. జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 9:11 వరకు తదుపరి మూలా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి తెల్లవారుజామున 4:41 నుండి ఉదయం 6:11 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:42 నుండి 2:15 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 5:58 చంద్రోదయం రాత్రి తెల్లవారుజామున 5:35 చంద్రాస్తమయం సాయంత్రం 3:44 అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:02 నుండి 9:47 వరకు. మరలా రాత్రి 11:06 నుండి 11:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:10 నుండి సాయంత్రం 4:34 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:23 నుండి 1:47 వరకు. యమగండ కాలం ఉదయం 9:46 నుండి 10:59 వరకు. ఈ రోజు త్రయోదశి తిథి ప్రదోష కాల వ్యాప్తి ఉన్నందువలన ఈ రోజు ప్రదోష వ్రతం. శైవ భక్తులు ఈ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రదోష సమయంలో దీపారాధన చేసి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. చతుర్దశి తిథి త్రయోదశి తిథితో కలిసి ఉండి రాత్రి వ్యాప్తి ఉన్న కారణంగా ఈ రోజు మాస శివరాత్రి. శివ భక్తులు ఈ రోజు ఉపవాసం ఉండి శివునికి రుద్రాభిషేకం చేస్తారు. సంవత్సరంలో వచ్చే అన్ని బహుళపక్ష చతుర్దశి తిథి రోజులను మాస శివరాత్రిగా పరిగణిస్తారు. మంగళవారం రోజు త్రయోదశి తిథి ప్రదోష సమయంలో ఉండటంతో ఈ రోజు భౌమ ప్రదోషం. కుజగ్రహ దోష నివారణ శాంతి విధానాలు ఆచరించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ శివ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.